శత్రు దేశాలపై విచక్షణారహితంగా అణ్వాయుధాలతో దాడి చేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది. అమెరికా, దక్షిణ కొరియా సైన్యాలు సంయుక్తంగా విన్యాసాలు మొదలుపెట్టిన నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కొరియా దాడులు చేస్తే తిప్పికొట్టగల సామర్థ్యం ఉందో లేదో పరీక్షించుకునేందుకు ఈ విన్యాసాలను దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వర్తిస్తున్నాయి. విన్యాసాల్లో 17,000 మంది అమెరికన్లు, 3 లక్షల మంది దక్షిణ కొరియా దళాలు పాల్గొన్నాయి. అయితే తమ దేశంపై దాడి చేయడానికి ప్రాక్టీస్ గా ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నామని ఉత్తర కొరియా ఆరోపిస్తోంది. ఇటీవలే ఉత్తర కొరియా అణు పరీక్షలు నిర్వహించడంతో ఈ ఏడాది ఈ ప్రాంతంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఉత్తర కొరియా హెచ్చరికలపై అంతే ధీటుగా దక్షిణ కొరియా ప్రతిస్పందించింది. ఉత్తర కొరియా తన దుష్ప్రవర్తనను మార్చుకోవాలని లేని పక్షంలో తాము దృఢ నిశ్చయంతో నిర్దయగా స్పందిస్తామని దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ యుద్ధం హెచ్చరికలను చేయడం ద్వారా తనను తాను పటిష్ట స్థితికి ఎదిగేలా చేసుకోవాలనుకుంటున్నారు. అంతేకాకుండా ఆ దేశానికి శత్రు దేశాల నుండి రాయితీలు పొందాలన్నది కూడా కిమ్ అభిమతం. అయితే ఉత్తర కొరియా వద్ద ఉన్న అణ్వాయుధాలు చాలా తక్కువ. వీటికి ఖండాంతర సుదూర లక్ష్యాలను సాధించే సామర్థ్యం ఉందా లేదా అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఇప్పటికే అంతర్జాతీయంగా పలు ఆంక్షలు ఎదుర్కొంటున్న ఉత్తర కొరియాపై మరికొన్ని షరతులు విధిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. నార్త్ కొరియా రాకెట్ ప్రయోగాన్ని తప్పుపడుతూ ఐరాస తాజా ఆంక్షలు విధించింది. కాగా నార్త్ పై ఐరాస ఆంక్షలు చైనా, రష్యాలు వ్యతిరేకించాయి.